13వ తేదీ కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముచిక్కాల గ్రామంలో ఒక నేరం జరిగింది. ఆ దొంగతనం కేసును విచారిస్తున్న ఎస్ఐ గారికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు వెరిఫై చేసినప్పుడు సీసీ కెమెరాల్లో అతను దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడైన కట్టా సుబ్బారావుగా తెలిసింది. అతని గురించి ఎఫర్ట్ చేసి నిన్నగా 19వ తేదీన ఎస్ఐ గారు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను మొత్తం కొమ్ముచిక్కాల్లో జరిగిన నేరమే కాకుండా కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో అతను చేసిన నేరం, మళ్ళీ పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నేరం కన్ఫెస్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి మొత్తం 13 కాసులు బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. ఈ కట్టా సుబ్బారావు అన్న వ్యక్తి పాలకొల్లు మండలం పులపల్లి గ్రామంలో నివాసం ఉంటాడు. ఇతనిపై సుమారు 40 కేసులు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే 2 నెలల క్రితమే ఇతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిలీజ్ అయిన క్రమంలో ఈ 3 నేరాలకి పాల్పడ్డాడు. అట్లాగే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే, సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు నిజంగా నేరం చేయాలని వచ్చిన వాడు సీసీ కెమెరాలు చూసి కూడా ఒక్కొక్క సందర్భంలో గమనిస్తే వాడు అక్కడ నేరం చేయకుండా వెళ్ళిపోవచ్చును. లేదా ఏదైనా జరిగినా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల అది మనం త్వరితగతిన అది ట్రేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ భద్రత దృష్ట్యా తప్పనిసరిగా అవకాశం ఉన్న మట్టికి ఎవరైనా సరే సీసీ కెమెరాలు అమర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఏదన్నా ఊర్లు వెళ్ళి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉంటే కనుక ఇంట్లో ఏ విధమైనటువంటి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లాంటివి ఏవి కూడా ఉంచొద్దని చెప్పి మా మనవండి. అలాగే మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో చేసిన క్రైమ్ వర్క్ చెప్పుకోవాలంటే, కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 14 బైకులు రికవరీ చేశాం. ఒక 50 4 వీలర్ బ్యాటరీలు రికవర్ చేయడం జరిగిందండి. వీల్ లాక్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ వీల్కి లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ పెట్టుకోవడం, ఇంకా కుదిరితే చాలా లో కాస్ట్లో ఒక 1500 to 2000లోనే జీపీఎస్ డివైస్లు వస్తున్నాయండి. జీపీఎస్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్లో యాప్ ప్రకారం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక ఏదైనా దొంగతనం కనుక జరిగితే, మీ బండి దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే మీకు ఫోన్కి అలర్ట్ వస్తుంది. ఫోన్ నుంచే మీరు దాన్ని ఇంజిన్ ఆఫ్ చేయొచ్చు. జీపీఎస్లో ట్రాక్ చేసుకుంటే మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీ వెహికల్ భద్రత మీరే కాపాడుకోవచ్చు. దొంగతనం జరిగిన తర్వాత దానికోసం ఇబ్బంది పడే బదులు ముందుగా అటువంటి నేరాలు జరగకుండా ప్రివెంటివ్గా కూడా ఉండాలని పోలీసుగా మేము చేసే పని మేము చేస్తూ ఉంటాం. ఇంకా మీ ఎవరికి వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.